బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ పై కూడా డీసీపీకి జూబ్లీహిల్స్ ఏసీపీకి గతంలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు చక్రధర్ గౌడ్. అలాగే చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై కూడా గతంలో 2 సార్లు పోలీసులు విచారణ జరిపారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు చక్రధర్. నేడు మరోసారి విచారణకు రావాలంటూ కూడా పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యారు. చక్రధర్ గౌడ్ వద్ద కూడా ఆధారాలను పరిశీలించి విచారణ చేస్తామంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా డీసీపీకి జూబ్లీహిల్స్ ఏసీపీకి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ని ట్యాపింగ్ చేసినట్లు కూడా అలర్ట్ మెసేజ్ వచ్చిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై కూడా గతంలో 2 సార్లు పోలీసులు విచారణ జరిపారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. నేడు మరోసారి కూడా విచారణకు పోలీసులు రావాలంటూ కూడా ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యారు చక్రధర్ గౌడ్. చక్రధర్ గౌడ్ వద్ద ఉన్న ఆధారాలను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు పరిశీలించి విచారణ చేస్తున్నారు. నా పేరు చక్రధర్ గౌడ్, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకుని. నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి గతంలో ఎప్రిల్లో రమ్మన్నారు. ఆ సమయంలో వచ్చి నేను, మా తమ్ముడు, మా డ్రైవర్ ఇవ్వడం జరిగింది. అయితే దాంట్లో కొంత ఆలస్యం జరుగుతుందా అనే అనుమానంతో నేను డీజీపీ ఆఫీస్లో దీన్ని కొంచెం ఫాస్ట్గా ఎంక్వైరీ చేయండి అని అడగడం జరిగింది. దాని తర్వాత హైకోర్టు నుంచి ఒక రిట్ పిటిషన్ వేశాను. నా ఫోన్ ట్యాపింగ్కి ముఖ్య కారణం హరీష్ రావు. ఎందుకంటే భుజంగరావు కూడా నాకు తెలియదు, ప్రదీప్ రావు తెలియదు, నాకు వీళ్ళెవరు రాధాకృష్ణరావు తెలియదు. నన్ను కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇద్దరు రాజకీయాల్లో ఉండొద్దని నేను సిద్దిపేట హరీష్ రావుకి వ్యతిరేకంగా మొన్న 2023లో కంటెస్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా నా మీద ఒక 7 కేసులు కూడా పెట్టేయడం జరిగింది. అక్రమ కేసులు పెట్టించి 4 సార్లు జైలుకు పంపాడు. చాలా మానసిక క్షోభకు గురి చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా నన్ను దొంగ చిత్రీకరించే ప్రయత్నం చాలా చేశాడు. అయినప్పటికీ నేను నిలబడి వారిపైన కొట్లాడడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా విచారణకు పిలిచారు. మీ దగ్గర సాక్ష్యాలు ఏంటి అని అడిగితే ఫోన్ ఏదైతే ఉందో దాని IMEI కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. మా ఇంట్లో అన్ని